హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. జస్ట్ ఇప్పుడు వచ్చామండి చిన్న తిరుపతి నుంచి. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా. ఇప్పుడు టైం 10:30 అలా అవుతుంది. ఇప్పుడే వచ్చాము. ఏంటంటే నాకు బస్ అస్సలు పడదనమాట, కానీ అవన్నీ డీటెయిల్స్ నేను వ్లాగ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే టీ పెట్టుకోవాలి, ఎందుకంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది. నా బ్యాడ్ లక్కి తగ్గట్టు ఆ ట్రైపాడ్ కూడా ఇరిగిపోయింది. సో ఫుల్ ఇప్పుడైతే నేను టీ పెట్టుకోవాలి ఫస్ట్. ఏమండి మీకు టీ పెట్టినా వద్దా? కొన్ని పాలు కలిపినా? హలో హాయ్ అండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వెల్కమ్ బ్యాక్. సో అర్థమైపోయింది కదా, చిన్న తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ అండి. ఆ రోజే జస్ట్ అప్పుడే వచ్చాము, 10 minutes కూడా అవ్వలేదు. నేను మళ్ళీ వ్లాగ్ అనేది షూట్ చేయడం జరిగింది. ఏంటంటే నాకు ఫుల్ తలనొప్పి వచ్చిందండి. అర్జెంటుగా టీ పెట్టుకుని తాగాలనిపించేసింది. కాకపోతే మా హస్బెండ్కి ఏమో ఫుల్ ఆకలేస్తుంది, త్వరగా వంట చేయంటున్నారు. చూసారు కదా, టీ తాగుతారని అడిగితే తాగనన్నారు. టీ సాధారణంగా తాగరండి, చాలా రేరు. తాగితే గ్రేట్ అనమాట. ఇంకా పాలు అయితే తాగుతారు, బట్ పాలు కూడా వద్దు, నాకు ఆకలేస్తుంది వంట చేయమంటే ఇంకా నేను ఫస్ట్ అయితే టీ పెట్టుకుని తాగేసి ఇంకా దాని తర్వాత వంట అనేది స్టార్ట్ చేశానండి. ఫుల్ హెడేక్, నీరసం, ఇంక అన్నీ ఒక రకంగా లేదు, మిక్స్డ్. ఏంటంటే మొత్తం మిక్సింగ్ లాగా ఉందన్నమాట ఫీలింగ్ అనేది. సో దాంట్లో కూడా ఇంకా మనకి వ్లాగ్స్ నచ్చుతున్నాయి కాబట్టి వ్లాగ్ షూట్ చేద్దాం అన్నట్టు నేను ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ హాయిగా టీ పెట్టుకొని టీవీ చూస్తూ తాగాను. ఈ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్న స్వెటర్ అవన్నీ ఏంటంటే, స్వెటర్ అంటే ప్రసాదం ఇవన్నీనండి. ఇంకా తీయలేదు, వచ్చి రాగానే కాలు కట్టుకుని వచ్చేసాము. అంటే తిరుపతి వ్లాగ్లో చెప్పాను కదా, కాలు కొంచెం బుడగలాగా వచ్చాయని చెప్పేసి. సో బాడీ పెయిన్స్ అయితే తగ్గిపోయాయి, ఎందుకంటే మేము ఫ్రైడే మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోయాం కదా. సో నైట్ ట్యాబ్లెట్ వేసుకుని, కాళ్ళ నొప్పులు తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుని శుభ్రంగా రెస్ట్ తీసుకున్నామండి. సో మార్నింగ్కి కొంచెం బెటర్గా అనిపించింది. ఒక 2-3 days ఉంటుంది నాకైతే, బట్ చాలామందికి ఉండదండి. అంటే కొంచెం యాక్టివ్గానే ఉంటారు, బట్ నేనైతే నడిచేటప్పుడు ఎంత యాక్టివ్గా నడుస్తానో వచ్చేసిన తర్వాత నాకు ఫుల్ డే అంతా రెస్ట్ ఉండాలి, లేకపోతే ఇంకా పిచ్చి వచ్చేస్తుంది అనమాట. ఆ డే అంతా ఖచ్చితంగా నాకు రెస్ట్ ఉండాలి, ఏ పని చేయకుండా. సో అలా అనిపిస్తుంది. సో వచ్చిన తర్వాత ఇంకా వంట చేసి ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. శుభ్రంగా పడుకోవడం కూడా లేదు. అంటే ఏంటంటే నాకు ఈ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ఈ మధ్య. సో ఆ వీడియోస్ గురించి ఆలోచిస్తూ పడుకోలేదు, అలానే రెస్ట్ తీసుకోలేదు, అలానే వ్లాగ్స్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఏం చేశానో నాకు కూడా తెలీదు. సో అలా జరిగింది ఆ డే అంతా కూడా. ఇంక ఇక్కడ టీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మా హస్బెండ్ తీసుకొచ్చి ప్రసాదాలు అవన్నీ కూడా అక్కడ పెట్టేశారు. వంటగదిలో ఉంటుంది కదా, ఏమంటారు, సీడీ ఉంటుంది కదా, సో దాని మీద పెట్టేసారు. ఇవన్నీ తీస్తున్నాను అనమాట. ఇవేంటంటే గుళ్ళో ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ పులిహార అంటే అందరికీ ఇష్టమే, నాకైతే ఇష్టమే అండి, చాలా చాలా ఇష్టం. నాకు నార్మల్గానే పులిహార అంటే చాలా ఇష్టము. గుడిలో పులిహార ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి? ఎవరు ఉండరు కదా. సో చాలా ఇష్టం నాకు, అందుకోసం నేను కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదులేండి, అంటే మనిషికి ఒకటి చొప్పున ఇంట్లో వాళ్ళందరికీ తెచ్చాను. అలాగే మా అమ్మ కూడా తీసుకురమ్మంది, మా అమ్మ వాళ్ళ కోసం. అంటే తను కావాలని ఎక్స్ట్రా తీసుకురమ్మని చెప్పింది. సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను అనమాట. ఆ రోజు శనివారం అండి, అందుకని చెప్పి ప్రసాదం ఎవరికి ఇవ్వలేదు. అంటే శనివారం అంటే సెంటిమెంట్ ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది మోస్ట్లీ. సో అందుకని చెప్పేసి ఎవరికి ఇవ్వలేదు. కాకపోతే పులిహార పాడైపోతుందని చెప్పేసి ఇలాగ నేను ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా నేను డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేశానండి. ములక్కాడలు ఉన్నాయి, సో ములక్కాడ జీడిపప్పు కర్రీ చేశాను. బేసిక్ ములక్కాడ కూర అండి, పెద్ద డిఫరెంట్గా ఏమి ఉండదు. ములక్కాడ జీడిపప్పు చేశాను, సూపర్ డూపర్ టేస్టీగా ఉంది, చాలా చాలా బాగా వచ్చిందండి. నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి, చాలా బాగా వచ్చింది. నేనైతే అంటే చాలా రేర్గా చేస్తూ ఉంటాను ఇలాంటి కూరలన్నీ కూడా. ఎప్పుడు బీరకాయ ఎగురు పులుసు, బెండకాయ పులుసులు, సో ఇవి నార్మల్గా వండుకునే తప్ప ఇలాంటివి చాలా రేర్ చేసేది. అండ్ దానికోసం నేను ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి.
ఇందాక చెప్పాను కదా, నాకు బస్ అంటే నాకు ఫుల్ వామిటింగ్స్ వచ్చేస్తాయి. బస్ అయినా, ఆటో అయినా, ఒక బైక్ తప్ప ఏదైనా సరే నేను అస్సలు ఎక్కలేనండి. నాకు చాలా చాలా కష్టము. ఒకప్పుడు అంటే నిత్య పుట్టక ముందని చెప్పచ్చు. నిత్య కూడా కాదు, ఫస్ట్ బాబు పుట్టక ముందైతే మరీ దారుణంగా ఉండేది. సో ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత కొంచెం తగ్గింది. నిత్య పుట్టిన తర్వాత పూర్తిగా తగ్గిపోయిందండి. ఎందుకు దానికి దీనికి కనెక్షన్ ఏంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మనకి ఏవైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే చాలామందికి పీరియడ్స్ టైంలో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ అని, లేకపోతే స్టమక్ పెయిన్ అని, లేకపోతే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి డెలివరీ అయిన తర్వాత, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిన తర్వాత కొందరికి, అందరికీ కాదు, హార్మోనల్ చేంజెస్ వల్ల తగ్గే అవకాశం ఉంటుందండి. మేబీ దానివల్లేమో అని నేను అనుకుంటున్నాను. నాకెవరు డాక్టర్ ఏం చెప్పలేదు, నేను అనుకుంటున్నాను. బట్ అవుతాయట, అది మాత్రం నేను విన్నాను, చాలామంది దగ్గర విన్నాను. కాకపోతే కొందరికి మొదలవుతాయి, కొందరికి తగ్గుతాయి. సో రెండు అవ్వచ్చు. సో నాకైతే ఎందువల్లేమో అని అనిపించిందండి. బట్ ఇప్పుడు కూడా చాలా రేరు, అంటే ఎప్పుడో కానీ నాకు అలా రాదు. సో చాలా తక్కువ. బట్ నా బ్యాక్ పెయిన్ అయితే తగ్గలేదు. సో దీనికంటే అది తగ్గుంటే బాగుండేది అని చాలాసార్లు అనుకుంటాను. బట్ ఏం చేస్తే ఎంతవరకు అయితే అంతవరకే, పోనీ ఇది కూడా ఇదైనా తగ్గిందిలే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కర్రీ విషయానికి వచ్చేస్తే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసేసాను. దాని తర్వాత ఇక్కడ ముగ్గురు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో ఎక్కువ నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ ఎక్కువ చేస్తానండి. అంటే ఎక్కువ స్పైసీ లాగా ఉండేలా చేస్తాను. ఎందుకు అని అంటే అసలు తను మసాలాకి చాలా దూరంగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులు మాత్రం కొంచెం మసాలా తగిలించాలని అంటారు. ఎందుకనంటే అక్కడ అసలు కర్రీస్ అనేవి తినలేమండి. నోరు చచ్చిపోతుంది అంటారు చూసారా, అలా ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి అలవాటు అయిపోయి అలా ఏమి అనిపించదు తప్ప, మనలాంటి వాళ్ళు వెళ్ళామంటే అస్సలు తినలేమండి. 2 రోజులకి పరిగెట్టుకు వచ్చేస్తాము. అంటే ఆ పప్పు, చపాతీ ఇలానే ఉంటుంది, ఇంకేం ఉండదు. లేకపోతే మజ్జిగ చారు, లేకపోతే కీర్ అంటారు కదా, సేమియా, అలా ఉంటుందన్నమాట. ఇవే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మనలాంటి కర్రీస్ చేసినా మనం చేసినంత అలా ఉండదు, అంతేమీ టేస్ట్ ఉండదు అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను, తను అడిగినా అడగకపోయినా. అండ్ ఇక్కడ కర్రీ విషయానికి వచ్చేస్తే అల్లం వెల్లుల్లి ఎగిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ములక్కాడలు వేసేసుకుని, దాని తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పసుపు అండ్ కొంచెం గరం మసాలా. ఈ గరం మసాలా అనేది నేను హోమ్మేడ్ అండి, ఇంట్లోనే తయారు చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ప్రతి కూరలో కూడా ఈ మధ్య ఇదే వేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే అసలు కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఈ మసాలా వల్ల. ఇది ఎలా తయారు చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చూడండి. సో కొంచెం వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం కొంచెం ఎక్కువనే పడుతుంది, వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉన్నారంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అలానే ఏంటంటే కొందరు ములక్కాడ జీడిపప్పు వండేటప్పుడు జీడిపప్పు ఫస్ట్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రై చేసుకొని తీసుకున్న దానికంటే నేను ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం వేయించాను చూసారా, సో అలాంటిది బాగుంటుంది. ఎందుకంటే ఇది వాటర్లో ఉడుకుతుంది కదండి జీడిపప్పు. సో అది ఒకసారి మీరు డిఫరెంట్ అనేది చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది ముందు ఫ్రై చేసిన దానికంటే కూడా. ఇక్కడ చూసారు కదా, ములక్కాడ అనేది చక్కగా ఉడికిపోయింది. అంతే, ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. లేదంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఏంటంటే కుళ్ళిపోతుందని చెప్పి అస్తమానం తెచ్చుకోం కదండి. సో కరివేపాకు అంటే మనం అలా స్టోర్ చేసి పెట్టుకుంటాము. సో అందుకని నేను ఎక్కువ కూరల్లో కరివేపాకు వేస్తూ ఉంటాను. హెల్త్ పరంగా మంచిది, అదేవిధంగా మన ఇంట్లో ఉంటుంది కదా. కర్రీస్ కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఏ కూరలో అయినా కొత్తిమీర ఎలాగైతే వేసుకుంటామో అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడో వేయనట్లయితే కనుక ఒకసారి వేసి చూడండి, సూపర్ డూపర్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు అదే వేసాను. అంతే అండి, మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీగా ములక్కాడ జీడిపప్పుతో సాంబార్ ఉంటే ఇంకా బాగుంటుంది. ములక్కాడ ఇంకా సాంబార్ సూపర్ కాంబినేషన్ కదా. సో మీలో ఎంతమందికి అలా నచ్చుతుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
అండ్ ఈరోజు వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్స్ అడుగుతున్నారు బట్ ఎవరు చూడట్లేదు. చూస్తేనే కదా మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఏది నచ్చుతుంది అని చెప్పేసి. ఓకేనా మరి, నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.